హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచాన్ని షాక్ గురి చేసిన నిర్ణయం. దశాబ్దాలుగా ఓపెక్లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇది ఆయిల్ ధరలను ఎలా మార్చబోతోంది? ఓపెక్ నుండి యుఏఈ బయటకు రావడం వలన ముఖ్యంగా భారతదేశానికి ఏ విధమైనటువంటి లాభం జరగబోతోంది లేదా నష్టమా? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మే 1, 2026 నుండి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం కంట్రీస్ ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అంతరాయాల మధ్య ఈ నిర్ణయం వెలువడినప్పటికీ ఇది అబుదాబి యొక్క దీర్ఘకాల వ్యూహాత్మక ఆర్థిక దృక్పథాన్ని తాజా నిర్ణయం ప్రతిబింబిస్తుంది. సుమారు 5 దశాబ్దాల పాటు ఈ కూటమిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కొనసాగింది. ఒపెక్ మరియు యుఏఈ సభ్యత్వం ఆవిర్భావం. చమురు విధానాలను సమన్వయం చేయడానికి మరియు చమురు ఉత్పత్తి చేసే దేశాలకు స్థిరమైన ఆదాయాలను అందించడానికి 1960లో బాగ్దాద్ సమావేశంలో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా మరియు వెనిజులా మొదలైన 5 దేశాలు ఓపెక్ను స్థాపించాయి. గతంలో చమురు ధరలను నియంత్రించిన పాశ్చాత్య బహుళజాతి చమురు కంపెనీలు, వీటిని 7 సిస్టర్స్ అంటారు మిత్రమా, వీటి ఆధిపత్యాన్ని నిలువరించడానికి ఈ సంస్థ ఆవిర్భవించింది. ప్రస్తుతం ఒపెక్లో యుఏఈతో పాటు అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబిన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, వెనిజులా, వీటితో కలిపి మొత్తం 12 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తి దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత 3వ స్థానంలో యుఏఈ ఉంది. అంతేకాకుండా ఒపెక్ ప్లస్ దేశాల మొత్తం చమురు ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 15% యుఏఈదే. 2024 జనవరి 1 నుంచే ఒపెక్ కూటమి నుంచి అంగోలా దేశం వైదొలిగింది. అబుదాబి ద్వారా 1967లో తొలిసారిగా, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంగా మారిన తర్వాత 1971 నుంచే ఓపెక్లో సభ్య దేశంగా ఉంది. ఒపెక్ ప్లస్ ఆవిర్భావం. వీటినే నాన్ ఒపెక్ దేశాలంటారు. ఇందులో రష్యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, కజాఖ్స్తాన్, మలేషియా, మెక్సికో, ఒమన్, సౌత్ సుడాన్, సూడాన్ వంటి ప్రధాన 10 ఒపెక్ ఏతర ఉత్పత్తిదారుల మధ్య ఏర్పడిన కూటమి. ఇది ప్రపంచ సరఫరాను నిర్వహించడానికి మరియు ముడి చమురు ధరలను స్థిరీకరించడానికి చమురు ఉత్పత్తి కోటాలను సమన్వయం చేస్తుంది. ప్రపంచ చమురులో 59% ఒపెక్ దేశాల నుంచే వస్తుంది. ఒపెక్ నుండి యుఏఈ నిష్క్రమించడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ సంఘర్షణ వల్ల యుఏఈకి ముఖ్యంగా హర్మోజ్ జలసంధి చుట్టూ భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒపెక్ చట్టంలోని పరిమితులు, ముఖ్యంగా ఇరాన్ ఒపెక్ వ్యవస్థాపక సభ్య దేశం కావడం వల్ల ఒపెక్ యొక్క ఏకాభిప్రాయ ఆధారిత నిర్ణయాధికారం ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల నివారణలో మరియు తన చమురును ఎగుమతులను సురక్షితం చేసుకోవడంలో యుఏఈకి ఉన్న సౌలభ్యాన్ని పరిమితం చేయడం. అదేవిధంగా గల్ఫ్ దేశాలు సాంప్రదాయకంగా ప్రాంతీయ భద్రత కొరకు అమెరికాపై ఆధారపడ్డాయి. ప్రస్తుత సంక్షోభ నివారణలో గల్ఫ్ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వాణిజ్యంపై పడే దుష్ప్రభావాలను అమెరికా నిలువరించలేకపోవడం మరొక ముఖ్య కారణం. ప్రపంచ చమురు ధరలపై ఒపెక్ నుండి యుఏఈ నిష్క్రమణ ప్రభావం. ఒపెక్ కూటమి శక్తి బలహీనపడటం కూడా ఒక కారణమే. ఈ కూటమి నుండి యుఏఈ బయటపడి మరింత దూకుడుగా వ్యవహరించే స్వతంత్ర ఉత్పత్తిదారుగా ఆవిర్భవించి తమ సొంత ఉత్పత్తిని పెంచుకోవడం వలన ప్రపంచ చమురు మార్కెట్లలో అధిక పోటీని తీసుకురావచ్చు. యుఏఈ తీసుకున్న ఈ నిష్క్రమణ నిర్ణయం వల్ల ఓపెక్లోని ఇతర దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి దేశాలు కూటమి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఒపెక్ మరింత విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. యుఏఈ చమురు ఎగుమతులను పెంచితే భారత్ వంటి భారీ దిగుమతి దేశాలు బాగా లాభపడతాయి. ఎందుకంటే మన దేశంలో చమురు రోజువారీ సగటు వినియోగం 58 లక్షల బ్యారెల్. ఇందులో 85% వరకు దిగుమతులే ఆధారం. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆయిల్ కొనుగోలు చేసుకోవచ్చు.
కొన్ని దేశాలపైన ఆధారపడడం తప్పుతుంది. పైపు లైన్ ద్వారా ఒమన్ తీరంలోని ఫుజైరా పోర్టుకు యుఏఈ తన చమురును తరలిస్తే హర్మూజ్తో పని లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2026లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రోజుకు 3.60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేయగా, మార్చి 2026 నెలకు సంబంధించి 2.34 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ఈ విధంగా ముడి చమురు ఉత్పత్తిని కుదించాల్సి రావడంపై అసంతృప్తిగా ఉన్న యుఏఈ ఇక నుంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉత్పత్తిని